ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తామండి. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని స్థలంలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 4వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునగా గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనమండి. పిల్లరా, మరి ఆనాడు జకర్యా ప్రవచించినటువంటి వాక్యము ద్వారా మరి నాడు మత్తయి రాసిన సువార్తలో నెరవేర్పుగా ఆయన మరి యెరూషలేము వచ్చినని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయన వచ్చినప్పుడు గాడిద పిల్లనెక్కి మరి వచ్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి బేతనీలో ఉన్నటువంటి ఆ గాడిదను ఇప్పుకు రమ్మని మరి యేసుప్రభు వారు చెప్పినప్పుడు మరి కట్టబడినటువంటి ఆ గాడిదను ఇప్పుకుని వచ్చి మరి ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు అనేక మంది మరి జైలు కొట్టడం మనం చూస్తూ ఉంటున్నాం వాక్యం ద్వారా. కాబట్టి కట్టబడినటువంటి గాడిద మరి ఎలాగైతే కట్టబడి మరి ఉందో మరి మన జీవితాల్లో కూడా అనేకమైన బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి మనము కూడా మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనలో ఉన్నటువంటి కట్టడాలను లేకపోతే ఆ బంధకములను తొలగించి మరి ఆ గాడిదకి అంతైతే విలువగా ఉన్నదో మరి ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలకు కూడా అంత విలువనిస్తాడు ప్రభు. కాబట్టి ఇంకెవరైతే ఆ అనేకమైన బంధకాల చేత ఉన్నారో మరి యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ బంధకాలను కూడా విడుదల చేసి నూతనమైనటువంటి జీవితము, నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమ, సంతోషం మీరు అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి నాయన. శాంతి, సమాధానం మీరు దయచేయండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. మరి అధికారులు మంచివంతు నింపండి, రాజులు మంచివంతు నింపండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రజలందరి కొరకు నీ సందు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరుగులతో నింపండి, ప్రజలకి రక్షణ భాగ్యం మీద దయచేయండి దేవా. తండ్రి ఇదిగో నన్ను యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తామనికి స్తోత్రాలు తండ్రి. దాని యవన బిడ్డలందరినీ కూడా యువకులను బట్టి ప్రార్థిస్తామనికి వందాలు ప్రభా. లోకమైనటువంటి పాప ఊబులో ఉంటున్నారు తండ్రి. ఆ చెడు వ్యసనాల నుంచి విడుదల చేసి ప్రభా ఇదిగో తండ్రి యేసు నీ నీతి మార్గంలో నడిపించుకో తండ్రి. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి విదేశంలోని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, మంచి వంతునం పండి నేను ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తున్నాం బాబు. నీకు వందాలు. చేస్తున్న ఉద్యోగులు మీరు తోడుగొనండి దేవా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రభు చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన 10th క్లాస్ పరీక్షలు రాస్తారు అనేక మంది బిడ్డలు ప్రభా. మీరు జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇంకా బిడ్డలు నాయన ప్రభా. మరి నాయన 6th క్లాస్ నుంచి ప్రభా తండ్రి 9th క్లాస్ వరకు బిడ్డలు ప్రభా మరి నాయన పరీక్షలు రాస్తూ ఉండగా తండ్రి మీ కృపలో ఉంచండి తండ్రి. యేసునికి స్తోత్రాలు ప్రభా. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వాళ్ళతో నింపండి తండ్రి. మా దేశ పాడి పడినంత మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.